శ్రీవాసవి ఉచిత యోగ శిక్షణ శిబిరం రాయచోటి ప్రతిరోజు యోగా ప్రతిరోజు ఆరోగ్యం రండి యోగాకు ఆరోగ్యమే మన బంగారం చిరునవ్వుతో జీవితం गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। చేతులు బాగా రబ్ చేసుకునేసి మీ కళ్ళ మీద పెట్టుకొని ఒక్క సెకండ్ మీ అరచేతుల్ని మీ కళ్ళకి ఎదురుగా పెట్టుకొని మెల్లగా కళ్ళు తెరవండి. భూదేవికి నమస్కారం చేసుకోండి. రేపు ముక్కలు మనందరినీ కూడా ఆమె భరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రకృతంగా ఏమైనా చేస్తూ ఉంటాం. అవన్నిటికి తప్పులు గమనించమని కోరుకోవాలి. ఓకేనా? 4, 3, 2, 1. నెక్స్ట్ పాదాన్ని పాదాలంతా బెండ్ చేయండి. అట్లాగే బెండ్ చేస్తూ మళ్ళీ వెనక్కి అనాలి. అలా చేయండి. 6, 5, 4, 3, 2, 1. కాళ్ళని జాయింట్ కొట్టండి. ఆ విధంగా కొడుతూ రండి. మాస్టర్ చూపిస్తున్నారు కదా, ఆ విధంగా చేయాలి. బాగా కొట్టండి. సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మీకే. నెక్స్ట్ అలా చేయండి. ఈ 1 అవర్ బాగా కష్టపడితే మళ్ళీ నెక్స్ట్ ఇంటికి పోయినాక బాగా తినచ్చు అనమాట. ఫుల్గా హ్యాండ్స్ తీసుకోండి. మా అందరూ చేతులు బాగా రఫ్ చేసుకోండి. 4 సైడ్స్ అంతా కూడా బాగా రఫ్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ సర్క్యులేషన్ జరిగేది చేస్తుంది మీకు పనితీరు. చేయండి. వాళ్ళని చూడండి, చేయండి. కండప మీద ఫేస్ కంతా అనుకోండి. చెంపలకి, పెదాలకి, ముక్కుకి అన్నిటి కూడా బాగా రబ్ చేసుకోండి. చెవులు కూడా బాగా అనుకోండి. చూస్తారు కదా మాస్టర్స్ చూడండి. బ్యాక్ సైడ్ ఇట్లా అనుకోండి. ఫ్రంట్, బ్యాక్, ఇన్నర్, లోపల. చెవి కిందికి లాగండి. ఇలా పైకి అనండి. మెడను బాగా రబ్ చేసుకోండి. అది చూడండి, మాస్టర్స్ చూస్తూ చేయండి. హ్యాండ్స్, చేతులు బాగా స్ట్రైట్గా పెట్టుకునేసేసి అనుకోండి. బాడీకి అంతా అనుకోండి. మొత్తం ఛాతీ భాగము, కడుపు భాగము, వెనక వీపు భాగము అన్నీ అనుకోవాలి. కాళ్ళను రబ్ చేసుకోండి. కాళ్ళు జాపేయండి. కొట్టండి. బాగా గట్టి కొట్టాలి. మోచిప్పలకు అంతా బాగా కొట్టండి. మోకాలు నొప్పి ఉన్నా కూడా బాగా తగ్గుతుంది అట్లా కొట్టడం వలన. వెరికోస్ కూడా చాలా మంచిది. పాదాలంతా రబ్ చేసుకోండి. బాగా చేతులతో బాగా ప్రొజెక్ట్ చేయండి. బాగా మీ చేతులతో వచ్చేసి ఎంత బాగా ఇస్తే అంత మంచిది మీకే. బాగా కొట్టండి. అలాగే కొట్టండి. చేసుకోండి. 2 కాళ్ళకి బటర్ఫ్లై బాగా ఆడించండి. కాళ్ళని సీతాకోక చిలుకలాగా బాగా మీ కాళ్ళని రెక్కలు ఆడించినట్టు ఆడించాలన్నమాట. లేడీస్కి, జెంట్స్కి ఇద్దరికి కూడా చాలా మంచిదమ్మ ఈ ఆసనం అనేది. బటర్ఫ్లై బద్ధ కోణాసనము అంటారు దీన్ని. ఆసనం చెప్తాము. దీన్ని ఆడించడం వల్ల లేడీస్కి వచ్చేసి పీరియడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట, రెగ్యులర్ అవుతాయి.
సంతానోత్పత్తికి పనిచేస్తుంది, పీసీఓడికి పనిచేస్తుంది, జెంట్స్కి వచ్చేసి సంతానానికి వాళ్ళకి పనిచేస్తుంది, వీర్య కణాలకు పనిచేస్తుంది. అన్నిటికీ గాలి తీసి వదిలేయండి. వెన్నెముక చక్కగా పెట్టుకోండి. ప్రతి ఒక్క దానికి మీ ఎంత వీలైతే అంత వంగండి, బలవంతంగా ఏం చేయొద్దండి. ఉండండి. 6 5 4 3 2 1. రిలాక్స్. గాలి పీలుస్తూ పైకి లేపి రిలాక్స్. సుఖాసనం. చేతులు రెండు చెయ్యి వెనకే ఉండాలి. చక్కగా పెట్టండి చేతులు. ఎంత వీలైతే అంత వంగండి. మెల్లగా లేస్తూ రండి. గాలి పీలుస్తూ పైకి లేపాలి. ఎప్పుడైనా వంగినప్పుడు గాలి వదిలేయాలా, లేస్తున్నప్పుడు గాలి పీల్చుకుంటూ ఉండాలి. బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి శ్వాసక్రియ. 2 నిమిషాలకే 2 సెకండ్లకే బయటికి వెళ్ళిపోవాలి. ఇవి చేసినంత చేస్తే కంట్రోల్ అవుతుంది అనమాట. 1 నిమిషం 2 నిమిషాలు అట్లా మనకు టైం ఇస్తుంది అనమాట. ఓకే. గాలి వదులుతూ మళ్ళీ ఛాతీ కానిచ్చండి. ఛాతీ కానియండి. మళ్ళీ గాలి పీలుస్తూ పైకెత్తండి. మళ్ళీ వదులుతూ ఛాతీ కానిచ్చండి. మళ్ళీ స్ట్రైట్ పొజిషన్. స్ట్రైట్గా ఉంటుంది. అలాగే పక్కకు పెట్టండి. 4 మంచి ఇట్లా దగ్గర పెట్టండి. చేతులు స్ట్రైట్ గా పెట్టాలి. బెండ్ చేయకూడదు. రైట్ అండ్ బ్యాక్, రైట్ అండ్ బ్యాక్, బ్యాక్ తగులుతూ ఉండాలి. తిప్పండి. బాగా తిప్పండి. రివర్స్, రివర్స్ తిప్పండి. అట్లే ఎత్తండి బాగా మోచేతులు పైకి. అప్ అండ్ డౌన్ చేయండి. చేస్తున్నారు కదా వాళ్ళు. సైడ్స్ రిలాక్స్. బాగా లాంగ్ బ్రీతింగ్ తీసుకోండి అన్నమాట. పాదాలు అలాగే ఉండాలి స్ట్రైట్ గా. మీ నడు మళ్ళీ తిరగండి ఇట్లా. 5 ఆ పక్క తిరగండి. 4 3 దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. మీకు మోకాలు నొప్పులు కానీ ఏమైనా ఉన్న వాళ్ళు చేయొద్దండి. రివర్స్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇలా తిప్పినప్పుడు ఒకసారి ఈ పక్క తిప్పాలి. మోకాళ్ళని ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కు బెండింగ్ చేయండి. సైడ్స్. గాలి పీలుస్తూ పైకి ఎత్తండి చక్కగా. మునివేళ్ల మీద ఉండాలి మీ కాళ్ళు. మళ్ళీ గాలి వదిలేస్తూ తల మీదకి రానియండి చేతులు. మళ్ళీ ఇంకొకసారి గాలి పీలుస్తూ పైకెత్తండి. చేతులు రెండు చెవులు వెనక్కి ఉండాలి. మళ్ళీ గాలి పీలుస్తూ గాలి వదిలేస్తూ తలకు పెట్టేయాలి. సైడ్. నెక్స్ట్ మళ్ళీ పొజిషన్తో చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పక్క. మళ్ళీ వచ్చేసండి నార్మల్కి. స్టడీగా ఉండండి. ట్విస్ట్ చేయండి. నడుము వరకు మాత్రమే ట్విస్ట్ చేయాలి. తల తిరగాల పక్కకే. కాళ్ళు రెండు ఒకటే ముందుకే ఉండాలి. కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఓకే. మళ్ళీ చెవి వెనక్కి ఉండాలి. జాగ్రత్తగా పెట్టండి. మెల్లగా. 6 5 4 3
2 1 మెల్లగా దించండి మా. నెక్స్ట్ ఆ కాలు పెట్టండి అదేవిధంగా. దృష్టి అంతా ఒకే పక్కి పెట్టుకోండి, అప్పుడు ఉండగలుగుతారు మీరు. చూపు మరిలిందంటే మళ్ళీ మారిపోతుంది, కాలు దించేస్తారు. మెల్లగా మెల్లగా పెట్టుకోండి మా. 6 5 4 3 2 1 రిలాక్స్. మెల్లగా తీసుకోండి, కాళ్ళని కానీ చేతులు కానీ రిలాక్స్గా తీసుకోవాలి. నేలకైనా ఆనిచ్చండి, అందకపోతే మీ కాళ్ళైనా పట్టుకోండి వెనక్కి సైడ్గా. మోకాళ్ళు బెండ్ చేయొద్దండి, మీ తల వచ్చి మోకాలు కానాలి. కడుపు బాగా కరిగిపోతుంది దీనివల్ల. మీకు ట్రై చేస్తున్నారంటే బాగా తగ్గుతుంది. 6 5 4 3 2 1 మెల్లగా గాలి తీసుకుంటూ పైకి లేసి నార్మల్ లేసి రండి మా. చాలా బాగా పనిచేస్తుంది కడుపుకి ఇది. ఇంట్లో ట్రై చేయండి. ఏది చేసినా కడుపు ఖాళీ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. కడుపు నిండా తిని వండినారంటే వంగలేదు, తప్పుతారు అంతే. 6 ఓకే. మెల్లగా చేతులు తీసేసి నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. త్రికోణాసన్ చూడాలి, ఆ చేతి వైపునా సరే వంగండి. 6 5 ఆ చేతికి మార్చుకోండి. 6 5 5 4 3 2 1 ఓకే. నెక్స్ట్ ఆపోజిట్ రివర్స్ పెట్టాలన్నమాట. అంటే కుడి చెయ్యి ఎడం పాదం. 3 2 1 నెక్స్ట్ ఇంకొక కాలు మెల్లగా. కాల్ రెంట్లో బట్టలాగా పెట్టండి. బద్ద కోణాసన్. కాల్ రెండు జాయింట్ వేయంగా. నుదురు తాకాలి, మీ తల నుదురు పాదాలకు తాకాలి. 6 5 4 3 2 1 ఓకే. నెక్స్ట్ వజ్రాసన్. వెనక కాలం మీకు దాని మీద మీ కాలి మడమల మీద మీ సీట్ నిలబడాలి. బెత్తడి గ్యాప్ ఉండాలి, అంటే 4 వేలమైన గ్యాప్ పెట్టుకొని కూర్చోండి. అది పర్ఫెక్ట్ కూర్చోవాలి, మీకు ఎంత వీలైతే అంత. అలా బ్యాక్ గ్యాప్ పెట్టి దానిలో ఉండగలగండి, ఉండాలి. 6 5 4 3 2 1 ఓకే. అలాగే మోకాళ్ళ మీద లేయండి. అర్ధ వృష్టాసన్. మోకాళ్ళ మీద కొంచెం గ్యాప్ పెట్టుకోండి, మోకాళ్ళ మధ్యలో కొద్దిగా గ్యాప్ పెట్టుకునేసి అర్ధ వృష్టాసన్ అంటే మీ చేతులు రెండు నడుము మీద పెట్టుకోండి. ఇలా ఇలా వంగండి, జాగ్రత్తగా వంగండి మా. వంగండి, మీ తల బెండ్ కావాలి కొంచెము, మీకు ఎంత వీలైతే అంత బెండ్ చేయండి. కాళ్ళ నొప్పులు అనుకునే వాళ్ళకి ఇళ్ళల్లో వచ్చి పిల్లో కానీ బెడ్షీట్ కానీ కాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు, ఓకేనా. మెల్లగా ఉండండి మా. 6 5 4 3 2 1 అలాగే చేతులు రెండు పాదాలకు పెట్టండి. అలాగే పూర్తి వృష్టాసనం. అది వృష్టాసనం అంటే ఒంటె ఆసనము. ఒంటెలాగా మీ బాడీని వంచాలన్నమాట. ఇది కూడా బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా మంచిది. పాదాలు తాకాలి, మీకు ఎంత అయితే. 6 5 4 3 2 1 మెల్లగా మెల్లగా తీయండి మా. అలాగే ముందుకు వంగి ఇట్లా శశకాసనంలో ఉండాలి మా. కాళ్ళు చేతులు స్ట్రైట్గా జాపి వంగండి. వెనక్కి బెండ్ అయినప్పుడు ముందుకు వంగాలి ఆటోమేటిక్గా. వెనక్కి పెట్టండి ఇట్లా నా వైపు అలా పెట్టండి. మోచేతులు రెండు ఆకాశం వైపు చూడాలి, అలా పెట్టుకోండి. స్ట్రైట్గా చూపు ఉండాలన్నమాట. అలా గాలి వదిలేస్తూ నేలకు తాకనియండి, ఎంత వీలైతే అంత. 6 5 4 3 2 1 మెల్లగా గాలి తీసుకుంటూ పైకి లేపండి. రిలాక్స్. ఆపోజిట్ మోకాలు పెట్టండి, ఆపోజిట్ అలా పెట్టాలి. మీ ఎడమ చెయ్యి వచ్చేసి
కుడి మోకాలకు చంకలోకి వెళ్ళిపోవాలి. దాని పొజిషన్ అది. అలా పెట్టి ఆ కుడి చెయ్యి వెనక్కి పెట్టండి, తల ఆ పక్కకి తిప్పండి, కుడి పక్కకి తిప్పండి తలని. షుగర్కు చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇది, చక్కగా పనిచేస్తుంది. అలాగే ఉండండి. 3, 2, 1. మెల్లగా తీయండి మా చేతుల్ని, మెల్లగా మెల్లగా. కాళ్ళను కూడా మెల్లగా తీసుకోండి, స్పీడ్గా తీయకూడదు. నెక్స్ట్ ఇంకొక కాలు పెట్టండి, అదే విధంగా ఆపోజిట్ పెట్టండి. కుడి మోకాలకి ఎడమ కాలు రావాలి, ఆపోజిట్ లైన్లు రావాలి. కాళ్ళు రెండు కూడా రిలాక్స్గా పెట్టుకోండి, జాయింట్ వేయొద్దండి. చేతులు రెండు మీ తల కింద ఇలా పెట్టుకోండి, జాయింట్ వేసుకొని పెట్టుకోవాలి. జాయింట్ వేసుకోండి, మా ఇట్లా ఇలా వేసుకొని పెట్టుకోండి తలని. మకరాస. చేతి మీద చెయ్యి వేసుకోండి, గడ్డం వచ్చేసి మీ చేతుల మీద పెట్టుకోవాలి. చేతులు రెండు నడుము పక్కన పెట్టుకోండి. భుజంగాసన్. భుజంగం అంటే పాము, పాము పడిగలాగా మీ బాడీని నడుము వరకు లేపాలి. లేపండి, గాలి తీసుకొని వదిలేసి లేపండి, బాగా తల ఎత్తండి, బాగా కళ్ళు మూసుకోండి. ఇది కూడా థైరాయిడ్కు మంచిది, నడుముకు మంచిది, బ్యాక్ పెయిన్ వాళ్ళకు చాలా మంచిది. 6, 5, 4, 3, 2, 1. ఓకే, వంతెన. మీ ఛాతీ భాగము కడుపు భాగము బాగా ఎత్తేయండి. కాలి మడమలు పట్టుకొనేసి చేతులు ఎత్తండి. ఛాతీ కడుపు భాగం ఎత్తాలి బాగా, నడుముకు బాగా బలం చేకూరుతుంది, మంచిది. ఎత్తండి. 6, 5, 4. మెల్లగా దించండి నడుముని. కాళ్ళు రెండు స్ట్రైట్గా జాపేయండి. 3, 2, 1. మెల్లగా దించండి, రిలాక్స్. కడుపుది మంచి రక్తం కూడా కాలి పాదాల నుంచి బాగా మీ కాళ్ళ నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. నడుము కూడా కొంచెం బాగా రిలాక్స్ అవుతుంది. అలాగే ఉండండి. 6, 5, 4, 3, 2, 1. మెల్లగా స్ట్రైట్గా దించేయాలి. అలాగే అలా ఎంత వీలైతే అంత పట్టుకోండి, బాగా పట్టుకోండి మా. చాలా మంచిది ఆసనం ఇది, పట్టుకోండి. 6, 5, 4, 3, 2, 1. ఊగండి, అలాగే ఊగండి. ముందుకు వెనక్కి పాదాలు నేలకు తాకాలి. సైడ్స్ ఊగచ్చు, ఉయ్యాల ఊగినట్టు ఊగండి. సైడ్స్ కూడా ఊగేటప్పుడు మీ నుదురు నేలకు తాకాలి. ఓకే, రిలాక్స్. మెల్లగా నార్మల్కి రావాలి. నెక్స్ట్ వచ్చేసి నాడీ శుద్ధ ప్రాణాయామం. ఎడం ముక్కుతో వదలండి, మళ్ళీ ఎడం ముక్కుతోనే పీల్చుకోండి, కుడి ముక్కుతో వదలాలి. ఓకే, రిలాక్స్. అలా 3 సార్లు అనండి, మళ్ళీ గాలి తీసుకొని రండి.
सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु लोका समस्ता सुखिनो भवन्तु शान्ति शान्ति शान्तिः ओमा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः One, two, three. అలాగే 6 గంటల 15 నిమిషాలకు మళ్ళీ 2 క్లాసులు జరుగుతాయి. లేడీస్కు జెంట్స్కు సపరేట్గా ఉంటుంది. జెంట్స్ క్లాస్కి వచ్చి నేను తీసుకుంటాను సుదర్శన్, లేడీస్ క్లాస్కి వచ్చి మా శ్రీమతి గారు పవన్ కుమార్ గారు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇవంతా ఉచితంగానే, మీ ఫీజు మాత్రం లాస్ట్లో తీసుకుంటాం. అది కూడా ఏమరంటే ప్రతిరోజు మీరు రావడమే ఫీజు, ప్రతిరోజు మీరు రావడమే మీరు మాకు ఇచ్చే ఫీజు. దయచేసి అందరూ వచ్చి మన రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఆశయంతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం, రోజు యోగా రోజు ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద మేము ముందుకు వెళ్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవలు అందిస్తున్నాం రాయచోటి ప్రజలకు. ఆల్రెడీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ నందు గాంధీ బజార్లో చేస్తున్నాము. ఇప్పుడు మనకు ప్రభుత్వం వారు మన పాలకులు మనకు అందించారు. ఇది అద్భుతమైన వరం మనకు, డైట్ పార్క్. ఇందులో గత 3 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా విరామం లేకుండా మన ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. ఎంతోమంది కూడా వచ్చి బయట నుంచి వచ్చి ఎంతోమంది ఆరోగ్యం చేసుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఏ విధంగా ఇంట్రెస్ట్గా వచ్చామో